స్తోత్రములు మీ అందరికీ వందనాలు. కుడి అందరికీ ప్రభు యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ఈ యొక్క రెండవ వారంలో రెండవ పునరుద్ధానంలో మనం ఉన్నాము. ఈరోజు మన కీర్తన వచ్చేసి 109వ కీర్తన. 109వ కీర్తన ప్రజల వారంతా చేయవలసిందిగా మనవి. 109వ కీర్తన మార్చి చదువుతున్నాం. నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనంగా ఉండకుము. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు నడుచున్నారు, నిర్ణీతముగా నాతో పోరాడుతున్నారు. నేను చేసిన మేలు నాకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషించుచున్నారు. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అయి తీర్పు నందుగాక, వారి ప్రార్థన పాపము గాక. వారి బిడ్డలు తండ్రి వారు గాక, వారి భార్య విధవరాలు గాక. వారి ఆస్తి అంతయు అప్పుడు వారు ఆక్రమించుకుందరు గాక, వారి కష్టాలను పరులు దోచుకుందరు గాక. వారి వంశము నిర్మూలము చేయబడు గాక, వచ్చు తరమునందు వారి పేరు మూసిపోడు గాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయనట్టు ఆ పాపములను నిత్యం యెహోవా సన్నిధిని కనబడుచున్నది గాక. వారికి ప్రీతి కనుక అది వారి వీధికి వచ్చినది, దీవెన ఎందు వారికి ఇష్టము లేదు కనుక అది వారికి దూరమాయను. తాను కప్పుకొను వస్త్రం వలె తాను నిత్యం కట్టుకొను నడికట్టు వలె అది వారిని వదలకుండుగాక. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయము. నీ కృప ఉత్తరమైనది కనుక నన్ను విడిపెట్టుము. సాగిపోయిన నీడవలె నేను క్షీణించి ఉన్నాను, మేడలను పారదోలినట్లు నన్ను పారదోలుదురు. వారి నిందలకు నేను ఆస్వాదనైతిని, వారు నన్ను చూసి తమ తలను ఊచెదరు. యెహోవావైన నీవే దీన్ని చేసితివని వారికి తెలియనట్లు వారు సహాయం చేయుచు నీ కృపను బట్టి నన్ను రక్షించుము. నా విరోధులు అవమానం ధరించుకుందురు గాక, సిగ్గునే నిలుపుటంగి వలె తప్పుకొందురు గాక. దళితుని ప్రాణం చేతిలో నుండి అతని రక్షించుటకై దేవుడి ప్రార్థన చేయించున్నాక దయచేసి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క తరగతులు వెళ్ళవలసిందిగా
ప్రార్థన రాజైన వాడ, ప్రభువులకు ప్రభుడైన వాడ, మా దేవ మా దైవమా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. 103వ కీర్తనలో ఈరోజు నాతో కూడిన వారితో మాట్లాడుతుంది. నీ కృపా సన్నిధిని ప్రత్యక్షత దయచేయండి. ప్రతి ఆటంకం వేసిస్తున్నావు, బంధిస్తూ తొలగిస్తున్నావు. నీకు ప్రశ్నించుని దయచేయండి దేవా. శత్రువు వారించిన శత్రువులను ఎలా ఎదుర్కోవాలి, శత్రువు విషయంలో ఎలా దేవుని ఎలా క్షమించాలన్న మాటలు, దేవుని వ్యతిరేకమైన మాటలు, కోపం వచ్చిన దాన్ని బట్టి గ్రంథంలో రాయబడి ఉన్నాయి. శత్రువులు వారు నశించేటట్టు వారి శాపగ్రస్తులైనటువంటి మాటలను గ్రంథంలో విన్నాం తండ్రి. అటువంటి నీ యొక్క గ్రంథంలో మాటలు ఏమి తెలియజేస్తున్నాయి, వాటికి మూలంగా ఏమైనదని వివరించగలిగిన జ్ఞానం తెలియజేసి నాకు దయచేయండి. నా నోటికి మూలంగా మాట్లాడి ఏమో నా పెదవులను నా శరీరాన్ని పవిత్రపరచు పరిశుద్ధపరచు దేవా. వేరే చోటు గ్రహించగలిగిన మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు 109వ కీర్తనలో మొదటి వచనం రాయబడింది. నా స్తుతికి కారణమవుతున్న దేవా మౌనంగా ఉండదు. సో ఇప్పుడు ఈ వాక్యాన్ని అందరూ మార్చి చదివి ఉండవచ్చు. నేను అంతగా ఏమైంది సారాంశం, వారు పాడైపోగాక, వారు నాశనమైపోగాక, వారి ఎదురు వచ్చిందాక, వారి భార్య వారి పిల్లలు తొలగిపోగాక, వారి యొక్క కనదృష్టి పాడైపోగాక, వారిని అనేకమైన విమర్శలు, అనేకమైన యొక్క వారికి కలిగిన శత్రువు బాధ నుంచి కలిగిన యొక్క కీర్తన చూడండి. దాని కీర్తన తనకు కలిగిన ఇబ్బందుల్లో నుంచి, తనకు కలిగిన సమస్యల నుంచి, వారి బిడ్డలు తండ్రి వారు వదులుగాక. పలువారు ఇటువంటి మాటలు తనకు కలిగిన ఇబ్బంది, తనకు కలిగిన మన జీవితంలో కూడా మన కలిగే శత్రు సమస్యను బట్టి మనం ఏం చేస్తున్నాం? ఇతరులను మనం దూషిస్తున్నామా? అసలు నిజంగా మనం ఇతరులను దూషించాలా? శత్రువులైన వారిని మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి. మొట్టమొదటిగా దేవా మౌనంగా ఉండదు. మనం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి కదా. ఇన్ని మాటల్లో ప్రార్థన కన్నా ఎక్కువ దూషణగా కనిపిస్తున్నాయి కదా ఈ వాక్యంలో అని నీకు తలపు రావచ్చు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన మాట ఎక్కడెక్కడుంది? ఆ 4వ వచనం, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక హల్లెలూయా. ఇలా కొద్దిసేపు ప్రార్థన చేస్తున్నాడా, గంటసేపు ప్రార్థన చేస్తున్నాడా, ఎంతసేపు 5 నిమిషాలు ప్రార్థన, ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు? మానక ప్రార్థన చేస్తున్నాడు. మనకు కలిగే కొద్ది సమస్యలను బట్టి, కొద్ది ఇబ్బందులను బట్టి మనం ఏం చేస్తాము? ప్రార్థన చేసి దేవుడికి అప్పు చేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? కలిగే ఇబ్బందులను బట్టి, నీకున్న ఇక్కట్టులను బట్టి నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? మానక మనం ఏం చేస్తాము? భోజనం చేస్తాం. మానక మనం ప్రతిదినం మానక తమ యొక్క రెస్ట్ తీసుకుంటాం. మానక ఇంకేం చేసుకుంటాం? మన కాలకృత్యాలన్నీ మానకనే చేస్తుంటాం కదా. మరి మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి మనం మానక ఇతరులను దూషించుదాము, ఆపేసి మనం ఇతరుల ఎడల నీ శత్రు బాధ చేత నీవు పీడింపబడిన ఎడల నీవేం చేయాలి? మానక ప్రార్థన చేయాలి. ప్రేయర్ వితౌట్ సేయింగ్, అంటే నువ్వు ఎక్కడగా కంటిన్యూగా ప్రార్థన చేయాలి. మానక ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది. నాకు ఇది కావాలంటే నువ్వు దేవుడు ఖచ్చితంగా పొందుకోవాలని నీ హృదయం నువ్వు నిర్ణయం చేసుకుంటే కొందరు ప్రార్థన కదండి మొండి పట్టు పడతారు కదా. మొండి పట్టు పెడితే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు చెప్పిందే నడవాలి, ఇంకో చెప్పింది నడవని. మొండి పట్టు, నీ ప్రార్థనలో కూడా అదే మొండి పట్టు ఉండాలి. హల్లెలూయా. మానక ప్రార్థించాలి. ఏదైనా సాధించుకోవాలన్నా, నీ కలిగిన ఇబ్బందుల నుంచి, నీ కలిగిన ఆపద నుంచి నువ్వు విడుదల కలగాలన్నా నువ్వు మానక ప్రార్థన చేయాలి. మరి కొత్త నిబంధనలు ఇక్కడేమో ఇన్ని శాప ప్రార్థనలు ఉన్నాయి. వారి కలిగిన శాప ప్రార్థన చూడండి ఎంత భయంకరంగా ఆ పాపము నిత్యం యెహోవా సన్నిధిని కనబడదు. అంటే వారి ఎంత పాపం ఎప్పుడు దేవుని కనిపించాలి. అటువంటి శాపం చూడండి. ఆ పాపము కనబడాలి, పాపము తొలగింపబడాలని ప్రార్థన చేస్తాం. కానీ వారి పాపం, వారి శత్రు వారికి ఎప్పుడు దేవుని కనిపిస్తే వారికి ఏం దొరకదు? కనికరం దొరకదు. వారికి దేవుని దేవునికి జాలి పడకుండా
ప్రార్థన చేయాలి, క్షమించాలి. అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఎక్కడ గలితీయులకు రాసిన పత్రిక శత్రువుల విషయం గురించి కానీ కొన్ని మాటలు ఉన్నాయి. గలితీయులకు రాసిన పత్రికలో ఒక మాట 3:10 ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రములు వ్రాయబడిన విధులను చేయుటకు నీళ్ళలో ఉందని ప్రతి వారము. ఎవరండి శాపగ్రస్తులు? చెప్పండి. ధర్మశాస్త్రము నిమిత్తము దేవుడు అనుగ్రహించి ధర్మశాస్త్రం నిమిత్తం ఎవరు శాపగ్రస్తులు అనబడతారంటే ఎవరు నీలకడగా ఉండని ప్రతి వాడు, అంటే దేవుని యొక్క వాక్యం విని విడిచిపెట్టే వారిగా ఉంటారు. చూడండి, అంటే దేవుని యొక్క ప్రక్రియలో, దేవుని యొక్క ధర్మశాస్త్రం, ఆయన యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నది ఏమేమి ఉన్నది చెప్పండి. ఒక మాట చెప్పండి. ధర్మశాస్త్రం ఏం సెలవిస్తుంది? ఆయన ఆజ్ఞలు ఏం సెలవిస్తున్నాయి? నిన్ను వాళ్ళని ఇప్పుడు వాళ్ళని ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమిస్తున్నావు? ఎలా ప్రేమించుకునే వాక్యం సెలవిస్తుంది? నువ్వు వారి గురించి ఏం చేయాలి? ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా కానీ ధర్మశాస్త్రానికి నిలవబడి కాకుండా నువ్వు వ్యతిరేకంగా నీవు శాపగ్రస్తులు అవును అని మొదటి పత్రికలో యొక్క 3:10 మనకి చదువుతున్నాను. ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుంది చెప్పండి? శాపగ్రస్తులు అవుతారని తెలుస్తుంది. హల్లెలూయా. అనగా దేవునికి విరోధంగా, దేవుని ఆజ్ఞలకు విరోధంగా ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే, ఎంతటి వ్యక్తి అయినా సరే, ఎంతటి జ్యేష్ఠులైనా, ఎంతటి కనిష్ఠులైనా సరే, కుటుంబంలో దేవుని యొక్క ధర్మశాస్త్రములు అంటే వారి క్రియలు, వారు చేసే పనులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే వారు ఏ పొందుతారు చెప్పండి? కాకపోతే ప్రార్థన చేసాం, ప్రార్థన అటెండ్ అయ్యాం, అన్నింటిలో అటెండ్ అయ్యాం, తర్వాత ఇంకేమైనా తప్పు చేస్తే ఏమవుతుంది? ఏ క్రియలు చేస్తే నీకు శాపం వస్తుంది చెప్పండి? ఆజ్ఞ. ఇంకా పాపము. ఈ పాపము ఏ పాపము? క్రియల ద్వారా, చూపు ద్వారా, తమ నేత్రముల ద్వారా, తమ క్రియల ద్వారా, తమ మాటల ద్వారా, అనేక విధములైన క్రియల ద్వారా. అంటే మీకు తెలిసి ఉండవచ్చు, అంటే ఈ లోకంతో కూడిన పాపము, లోకంతో కూడిన శాపము ద్వారా, అనగా ధర్మశాస్త్రముకు వ్యతిరేకమైనది. నీవు ప్రభువులను ఒకసారి రక్షింపబడ్డావంటే నీ పాపమును విడిచిపెట్టి నువ్వు దూరంగా ఉండాలి. నీ పాపం అనగా ఏమి? ధర్మశాస్త్రముకు వ్యతిరేకమైనది ఏమి? వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, ఇంకేంటి అబద్ధములు ఆడకూడదు, విగ్రహాలను చేయకూడదు. ఇంకా పాపం ఏమైనది? మద్యము సేవించకూడదు. నన్నే పట్టుకున్నాడు మా పాపం. దేవుడు వాక్యం సెలవిస్తుందండి, ధర్మశాస్త్రములకు వ్యతిరేకమైన క్రియలు, హేయమైన క్రియలు, వాటిని మనం చేస్తే ఏమవుతుందో చెప్పండి? దేవుని శాపానికి గురవుతాం. జాగ్రత్తగా విని సరి చేసుకోండి. ఏ కుటుంబాలు, మా బంధువుల కుటుంబాలు కూడా కొందరు ఉన్నారు, ఏం దాచిపెట్టడం లేదు, అంతా చెప్తాం, దూరంగా ఉంటారు. ఏం చేస్తారు? వారు దేవుని ముందుకోరు. మా బంధువులు అయితే ఎవరైతే దేవుని శాపానికి గురవుతారు. ఒకసారి రక్షింపబడిన తర్వాత ఒకసారి పాపంలోకి వెళ్ళారా, ఆ పాప పుణ్యంలో ఉన్నారంటే దేవుడు ముట్టకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ దేవుని కళ్ళు దృష్టి మీదకి వచ్చి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నీవైనా, నా కుటుంబమైన, నా బంధువుల కుటుంబమైన, అనగా ఆత్మీయ కుటుంబంలో ఎవరైనా సరే వారందరి మీదకి దేవుని శాపం వస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం చేయకూడదు? దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయకూడదు. అనగా శాపగ్రస్తులు అనిపించుకోవడం విన్నా, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనిపించుకోవడం విన్నా చెప్పండి. ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన క్రియలు మనం చేయకూడదు. హల్లెలూయా. ఈరోజు మీరు ఏమైనా చేసినటువంటి అసలు ఈ ధర్మశాస్త్రం కన్నా ముందు దేవుడు 2 మాటలు అంటున్నాడు. ఏంటి అంటే 8-9 లక్షణాలు చదవండి. దేవుడు విశ్వాసం మూలంగా
నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడునని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించిన. హల్లెలూయా. ఎవరినండి అన్యజనులు మార్చబడిన అబ్రహాము సువార్త వలన. హల్లెలూయా. వర్షాలను యోహాను సువార్త ప్రకటించిన వారందరూ శిష్యులను చూస్తాము. యేసుక్రీస్తు వారు రాజ్య సువార్తను ప్రకటించారు. మరియు అబ్రహాము సువార్త ప్రకటించడం ద్వారా అన్యజనులందరూ ఎలా మార్చబడుతున్నారు? నీతిమంతురాలుగా మార్చబడి తమ విశ్వాసం వల్ల వారు ఏమవుతున్నారు? ఆశీర్వదింపబడుతున్నారు. హల్లెలూయా. ఎవరి ద్వారా చెప్పండి? ఇప్పుడు అబ్రహాము ద్వారా. హల్లెలూయా. అబ్రహాము ద్వారా ఏం పొందుతున్నారు చెప్పండి? ఆశీర్వాదం. హల్లెలూయా. చూడండి, అబ్రహాము విశ్వాసంకి ఏమైనాడు? తండ్రి అయినాడు. మరి విశ్వాసంకు తండ్రి అయిన అబ్రహాము ద్వారా నీవేమి పొందుకుంటున్నావు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని పొందిస్తూ ఆరాధిస్తున్న నీవు పొందుకోవలసినది ఏమైనది? విశ్వాసం ద్వారా నువ్వేం పొందుకోవాలి? నీతిమంతులుగా తీర్చబడాలి. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఒకవేళ ఇప్పటి వరకు నీలో పాపము వేయగా ఆ పాపానికి దూరంగా నిర్ణయం తీసుకో. దేవా నన్ను మేము కూడా చేయం. ఒక వ్యక్తి నాడు మా బంధువులు ఎన్నోసార్లు చెప్తాం. అంటే మా బంధువులు చెప్తున్నారు, మీ ఊరు చెప్తున్నారు, బాగుపడ్డారు, మా బంధువులు చెప్తున్నాం. హల్లెలూయా. దూరం బంధువులు ఇక్కడ కాదండి, మన రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రం. తాగొద్దు అని చెప్తూ తాగేవాడు, వేరేవాడు కాదు. ఇక్కడ ఈ ప్రోగ్రాం లేదు, అక్కడ ఆ ప్రోగ్రాం లేదు. ఏమైంది? సడన్గా ఒకటేసారి హార్ట్ ఆపరేషన్ అయింది. ఇప్పుడు తాగడం ఏమైంది? హార్ట్ ఆపరేషన్. ఇప్పుడు ఏమవుతుంది? భయం, ప్రాణం మీద భయం. అటువంటి కీడు రాకుండా ఏం చేయాలి చెప్పండి? సేవకులకు సంబంధించిన బంధువులు నేను చెప్పేది, బయట వాళ్ళు కాదు, మా బంధువులు చెప్తారు. ఏమైంది? దేవుడు శాపం అంటే దేవుడు ప్రార్థన చేయాలా? వాళ్ళు బాప్టిజం తీసుకోలేదా? మరి అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు చేసి తప్పుకొని వారికి ఏమొచ్చింది? దేవుని ధర్మశాస్త్ర శాపం. హల్లెలూయా. ఇది బహు జాగ్రత్తగా ఉండాలి. ఏ కుటుంబం, యాజకుల కుటుంబమైనా సరే, ఇంకెవరి కుటుంబమైన శరీరంలో ఒక ముళ్ళుని శాపగ్రస్తంగా దేవుడు మారుస్తాడు. జాగ్రత్త. ఆరోగ్యం బాగున్నప్పుడే నేను సరి చేసుకో, సమయం ఉన్నప్పుడే ఇల్లు నువ్వేం చేసుకోవాలి? శుభ్రపరచుకోవాలి. హల్లెలూయా. నేను నీ కుటుంబాన్ని జాగ్రత్త పరచుకో. ఒక స్త్రీకి నీ యొక్క కుటుంబాన్ని, నీ యజమానులను మార్చుకోగలిగిన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఒక యజమానుడు తన స్త్రీని, తన సతీమణిని, తన పిల్లల్ని మార్చుకోగలుగుతాడు. ఎప్పుడు? ధర్మశాస్త్రం ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలు. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనల్ని అన్ని జనాంగంగా ఉన్న మనల్ని సువార్త ద్వారా మనం ఏ విధంగా మార్చినాడు? నీతిమంతురాలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఎలా మార్చబడ్డారు? ఈరోజు వాక్యం విన్నీవైనా నేనైనా సరే నీతిమంతులుగా విశ్వాసం మూలంగా అన్ని జనులు నీతిమంతులుగా తీర్చబడిన లేఖనముగా రాయబడుతున్నది. నీయందు అన్ని జనులు ఆశీర్వదింపబడునని అబ్రహాము సువార్తను ముందుగా ప్రకటించెను. హల్లెలూయా. నీతిమంతులుగా మార్చబడే కాదు, నువ్వేం పొందుకుంటావు? ఆశీర్వాదం. నీకు రెండు దారులు ఉన్నాయి. ఒక దారి ఏమో నీతిమంతులుగా మార్చబడే దారి. రెండో దారి దేవుని ధర్మశాస్త్రములకు క్రియలకు వ్యతిరేకమైతే శాపగ్రస్తమైన జీవితం. జాగ్రత్త. బైబిల్ సెలవిస్తుంది. దేవుని వాక్యం మీద నీతో మాట్లాడుతున్నది. నువ్వు సరి చేసుకో. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకో. ఒక్క కాదు, ఇద్దరికి దెబ్బలాగే. అంటే శరీరంలో ఒక దెబ్బ తాకిందనుకో, ఆపరేషన్ అవుతుంది. ఇంటర్లాగా ఎప్పుడు ఏ సమయం వస్తుందో ఏం తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. మన శరీరాన్ని, మన ఆత్మను, మన దేహాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. మనం చేసే క్రియలు మన వెంట విడిచిపోతాయా? విడిచిపోవాలి. మన వెంటాల వారికి వస్తాయి. ఒకరి నుంచి ఒకరికి ఏమవుతుంది? వైరస్ వస్తే ఉండిపోతుంది. ఒకరి నుంచి ఒకరికి ఏమవుతుంది? అంటిస్తుంది, వ్యాపిస్తుంది. వైరస్ ఎట్లా వ్యాపిస్తుందో పాపం కూడా అలానే వ్యాపిస్తుంది. అందుకే నీ పాపం నీ నుంచే
నీతి పొందాలంటే నీవు మార్చబడాలి. నీతిమంతులుగా, విశ్వాసములుగా, నీతిమంతులుగా మార్చబడాలి. చూడండి, అనేకమైన శత్రు బాధలను చూస్తున్నాం మనం దావీదు జీవితంలో. మరి దావీదు అయితే ఎన్ని మాటలు అంటున్నాడు తన కలిగిన శత్రువు విషయంలో 109 అంటే ఒక మాట చూసుకున్నాం. మొదటి సమయం గ్రంథము 15వ అధ్యాయము 45వ వచనం. దావీదు నీవు కత్తియు ఈటెయు బంధమును ధరించుకుని నా ఇంటికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఇక్కడ ఒక ఫిలిష్తీయుడు ఉన్నాడు. ఈ యొక్క ఫిలిష్తీయుడికి దావీదు జరిగిన సంఘటన గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎప్పుడు ఈ యొక్క దావీదు ఫిలిష్తీయుడి మీదకి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్ళవలసిన సమయం వచ్చిందంటే మనం 38వ వచనం వచ్చి చూసుకున్నట్టు పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రమును దావీదును ధరింపజేసి రాగి శిరస్సును ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొలగించి ఈ సామాగ్రి దావీదునకు వాడలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు ఇవి నాకు వాడలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి చాలు. శిరస్నానము మన భాషలు చెప్పుకోవాలంటే ఏమి వచ్చినాయి చెప్పండి. షీల్డ్, ఒక షీల్డ్ వచ్చింది, ఒక పిల్లలకు జాకెట్ వచ్చింది, కత్తి ఇస్తే కత్తి తీసుకోవాలి. కత్తి ఇప్పుడున్న AK-47 చెప్పుకోవచ్చు. యుద్ధాన్ని అవతల వ్యక్తులు ఇవన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తుంది. దావీదు ఏం చేసినాడు? ఇవన్నీ నాకు అలవాట్లేదు. మరి ఏమన్నమాట, యుద్ధానికి వెళ్ళడానికి ఇవన్నీ అవసరం కదా. మరి ఇప్పుడు ఈ ఫిలిష్తీయుడు ఎవరు ఎప్పటికీ అర్థమై ఉండాలి. చెప్పండి గట్టిగా. దావీదు ఏ ఫిలిష్తీయుడు ఎదుర్కొంటున్నాడు? దునియా. హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు దునియా. సగం మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. హల్లెలూయా. ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొనడానికి ఏమేమి ఉన్నాయి చూడండి. ఒకటేమో రాగి శిరస్సారము చూడండి, ధరింపజేయటకు యుద్ధంలో తనకి ఇవన్నీ అటాక్ చేస్తుంటే తను ఏం చేస్తాడు? ఇవన్నీ నాకు అలవాట్లేదు, నాకు ఇది పెట్టుకోవడం అలవాట్లేదు, ముఖానికి మాస్క్ పెట్టుకోవడం ఇది అలవాట్లేదు, ఈ శరీరానికి షీల్డ్ పెట్టుకోవడం నాకు అలవాట్లేదు, ఈ కత్తి నాకేమో ఇంత అలవాటు కత్తి, నా వెయిట్కి పెద్ద కత్తి నాకు అలవాటు, ఇవన్నీ చేసుకొని చేంజ్ చేస్తున్నాడు. చూడండి, నడిపి వస్తున్నాడు. తన కర్ర చేత పట్టుకొని 8 రోజుల నుండి 5 నున్నటి రాళ్ళను ఏరుకుని తన ఎదురున్న చిక్కంలో నుండి ఉంచుకొని వయస్సుల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరు వరకు పోయెను. దారు మోయివాడు తన ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పాలించి దావీదును కనుగొని అతడు పారుడై ఎర్రటి వాడు రూపశీనుడై నిండుట చూచి అతని తెలియచి ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవుని పేరిట దావీదును శపించెను. చూడండి, ధర్మశాస్త్రం వీలైతే మనం ఇంకా ధర్మశాస్త్రం గురించి చూస్తున్నాం కదా. ఎప్పుడు శాపగ్రస్తమైన జీవితం వస్తుంది ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు. ఒక యుద్ధానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇప్పుడేమో గొలియాతు చెప్తే ఏమో చెప్పండి, డాల్ ఉన్నది,
అన్ని సిద్ధం చేసుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని బాధపడడానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని చెదరగొట్టడానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఇబ్బంది పెట్టడానికి, అనగా వీళ్ళని తరవడానికి ఎవరు వచ్చినారు? ఫిలిష్తీయుడైన గొలియాతు. హల్లెలూయా! సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉంటే దావీదు ఏం పట్టుకొని వస్తున్నాడు? 5 రాళ్ళు జోబు వేసుకొని సంచులు వేసుకొని, పూర్వము ఎలా అంటే సంచి, ఒక విధమైన సంచి ఉంటుంది. మన సంచిలో 5 గుడిసెలు కాలు వేసుకొని కర్రను పట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా కర్రను పట్టుకొని వస్తే ఏం చేస్తాం? పశువులు కాపాడు వస్తాం. మరి దానికి ఏమన్నమాట? కర్ర పట్టుకుంటూనే అన్నమాట. నేనేమన్నా పశువులా? నేను ఇంకా పశువులా కనిపిస్తున్నా? కర్ర పట్టుకొని వస్తాను దానికి తేలిపోయడానికి నేను బలార్జుని అని గర్వపడుతున్నాడు ఇక్కడ గొలియాతు. హల్లెలూయా! ఫిలిష్తీయుడైన గొలియాతు ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఇబ్బంది పెడుతుంటే ఇబ్బందికరమైన సమస్యల్లో ఎవరైనా ఒకరు ఇశ్రాయేలు ప్రజల నుంచి ఒక జనాంగం, ఒక వ్యక్తి వచ్చి ఈ యొక్క ఫిలిష్తీయుడైన గొలియాతును చూసి యుద్ధం చేద్దామని బయలుదేరుతున్నారు. అతను రూపం చూడగానే పారిపోతున్నారు. ఏం చేస్తున్నారు? యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు. అతని రూపం చూడగానే మనం కూడా శత్రువులను చూడగానే భయపడి పారిపోవడం. శత్రువులను చూడగానే శత్రువు అంటే సమస్యలు, నీకున్న అప్పుల సమస్యలు, అప్పులు ఉండగానే పారిపోతారు. అప్పులు ఉండగానే ఇంట్లో లేదని చెప్తారు. ఏం చెప్తారో చెప్పరా? ఇవన్నీ మ్యాజిక్ స్ప్రే చేస్తుంటారు. ఇంకేం చేస్తారు? వాళ్ళు వచ్చే టైంకి ఇంట్లో ఉండడు. అట్లాంటి పరిస్థితులు అట్లాంటి. మరి గొలియాతు దాన్ని ఎలా చెప్తున్నాడు చెప్పండి? 5 రాళ్ళు ఏం పని చేస్తాయి చెప్పండి? చిన్న రాళ్ళు. మరి ఆ రాళ్ళని ఆధారం చేసుకున్నాడు. వడిసెట్ రాళ్ళు, ముంగటి రాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి దావీదు ఏమంటాడు చూడండి. నాది 40 వచనం, 44, నా దగ్గరకు రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకు భూముఖములకు ఇచ్చేదని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో చూడండి. ఒకటేమో శపిస్తున్నాడు దావీదుని, రెండోది నీ మాంసం పక్షులకి భూమికి విసిరివేస్తాను, పంచి పెడతాను అని బెదిరిస్తున్నాడు. బెదిరింపులకు భయపడుతున్నాడు దావీదు. దావీదు ఎవరి కోసం వచ్చినాడు చెప్పండి? యెహోవా పేరిట ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించడానికి వచ్చిన వ్యక్తి. హల్లెలూయా! యెహోవా పేరిట సైన్యములకు అధిపతి యెహోవా పేరిట వచ్చిన వ్యక్తి. ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించడానికి, ఇశ్రాయేలు జనాంగానికి సపోర్ట్గా నిలవడానికి, ఇశ్రాయేలు జనాంగానికి యుద్ధములకు ముందుగా వచ్చిన వ్యక్తి దావీదు. హల్లెలూయా! సౌలు కూడా సౌలు కూడా సందేహిస్తున్నాడు. అయ్యో ఈ యొక్క దావీదేంటి కత్తి తీసుకోమంటే తీసుకోడు, డాలు తీసుకోమంటే తీసుకోడు, యుద్ధానికి కావాల్సిన అన్ని సామాగ్రి తీసుకుంటూ అన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఎలా చేస్తాడు గొలియాతు? అంత పెద్ద గొలియాతును ఇచ్చిన వాడైన దావీదు అని సందేహిస్తూ చూసి సౌలు కూడా ధైర్యం వస్తుంది కానీ సౌలు ముందుకు రాలేదు. వేగతాళుడు చూస్తున్నాడు. హల్లెలూయా! ముందుకు వచ్చిన ఎవరు? కర్ర పట్టుకొని వచ్చినాడు. కర్రని కనిపిస్తున్నాడు కానీ వరుసలో లాభం కనిపిస్తున్నాడు కనిపించట్లేదు. హల్లెలూయా! కర్ర పట్టుకొని వస్తే శపించినాడు. శపించడమే కాకుండా నీ చర్మాన్ని యొక్క మాంసం పక్షులకి భూమి పంచి పెడతానన్నాడు. హల్లెలూయా! ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? నేను ఎవరిని అని తను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్న విషయం ఇక్కడ ఏ వర్షం అంటే 45వ వచనంలో దావీదు ఏమంటున్నాడు? నీవు కత్తియు బండలు ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఎవరి పేరు మీద వస్తున్నానని చెప్తున్నాడు? నా కోసం నేను రాలేను, నా యొక్క స్నేహితుల కోసం రాలేను. సైన్యములకు అధిపతి యెహోవా పేరిట, ఇశ్రాయేలు జనాంగం పేరిట నేను వస్తున్నాను. జన సమూహం గురించి వస్తున్నాను. దేవుని ప్రజల కోసం వస్తున్నాను. దేవుని వ్యక్తుల కోసం వస్తున్నాను. దేవుని విశ్వాసాలకు వస్తున్నాను. దేవుని యొక్క నిరీక్షణ గల వారి కోసం నేను వస్తున్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా! ఎదుర్కోవడం ఎవరిని ఎదుర్కొంటున్నాడు? గొలియాతు యొక్క ఫిలిష్తీయుడు యొక్క బలాక్షుని, యుద్ధ వీరుని, యుద్ధంలో ప్రవీణుడైన యొక్క ఫిలిష్తీయుని ఎదుర్కొంటున్నాడు.
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా కోసం హల్లెలూయా సైన్యముల అధిపతి యెహోవా వచ్చి వస్తున్నాడట. హల్లెలూయా. తర్వాత వచనంలో ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించి నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయుల దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులను భూములను చూడండి. ఫస్ట్ ఎవరన్నారు? గొలియాతు ఎవరన్నా? నీ శరీరాన్ని పక్షులకి, ఆకాశ పక్షులకి, భూమికి పంచిపెడతాను. సో నువ్వు పంచిపెట్టడము, నేనే నిన్ను చంపి, చెప్పండి ఏమంటున్నాడు? నేనే నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులను భూములకు చూడండి. దేవుడు ఇశ్రాయేలు పక్షంలో ఉన్నాడని యొక్క రుజువు నేను చేస్తున్నాను. హల్లెలూయా. నిరూపిస్తున్నాడు. ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు జనాలను యెహోవా దేవుడిని ఆరాధిస్తున్న జనాలు అని చెప్పి ఏం చేస్తున్నాడు? ప్రూవ్ చేయడానికి వస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మా మధ్యలో ఉన్నాడు, మాకు తోడుగా ఉన్నాడు, దేవుడి వల్ల మేము విషయం సాధించగలుగుతామని ఒక దృఢ నిశ్చయంతో, గట్టి ధైర్యంతో, ఇంకేంటి దేవుని శక్తితో వచ్చినాడు. హల్లెలూయా. ఎవరి శక్తితో వచ్చినాడు చెప్పండి? చూడండి దేవుని శక్తితో ఏం చేస్తున్నాడు? 41వ వచనంలో తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వైసనేలలో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వారి నుదుట తెచ్చుకున్న వాడు పోగబడను. హల్లెలూయా. గొప్ప విజయం, శత్రువు నుంచి గొప్ప విజయం, గొలియాతు నుంచి గొప్ప విజయం. ఒక్క సంచిలో నుంచి ఒక రాయిని సేవ్ చేసినాడు. తిప్పి వ్యవసాయంలో రాయిని తిప్పి కొడితే ఏమైంది? నుదుట దాటుతుంది. నుదుట దాటగానే ఏమైంది? సో కోల్పోయినాడు, కింద పడిపోయినాడు. హల్లెలూయా. ఇంటి గొప్ప విజయం, గొప్ప విజయం ఎవరి నుంచి వచ్చింది చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలకి దేవుడి నుంచి, దావీదు నుంచి. హల్లెలూయా. The King David, he destroyed Goliath. It's not easy to say. హల్లెలూయా. చూడండి అందరూ చంపేస్తున్నాడు. అంత బలాచుని ఏ విధంగా ఎదుర్కోగలిగినాడు? దేవుని పేరున నేను విధానం వచ్చినాను అన్నాడు. హల్లెలూయా. దేవుని కోసం వచ్చినాను, దేవుని జనాంగం కోసం వచ్చినాను, దేవుడు ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన తెలుపుటకు నేను వచ్చినాను అన్నాడు. హల్లెలూయా. చూడండి వర్షం నాయకుడు ఏమైనా చెప్పండి, నుదుట నాకు ఏమైనాడు? గొప్ప బోర్న పడిపోయినాడు. చూడండి వాడు బోర్న పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుని మీద నిల్చుని వారి కత్తి వారు దూసి దానితో వారిని చంపి వారి తలను తెగవేసిన ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుగా చూసి పారిపోయి ఫిలిష్తీయులందరూ ఈ ఒక ఇన్సిడెంట్ ఏం చేస్తారు చెప్పండి? గొలియాతు గొలియాతు వచ్చిన అప్పుల బాధ ఇంకో అప్పుల బాధ వస్తుంది. కానీ గొలియాతు అంటే అప్పుల బాధలు ఏం చేయాలి? విడుదల కావాలి. మనకున్న సమస్యల నుంచి, మనకున్న పాపం నుంచి విడుదల కావాలి. అబ్బో నేను నాకున్న అలవాటు వదిలిపోతున్నాను. వదులుకోవాలి బ్రదర్, వదులుకోవాలి సిస్టర్. నీకున్న అలవాటు నుంచి, నీకున్న యొక్క లోక సంబంధమైన క్రియల నుంచి విడుదల కలగాలి. హల్లెలూయా. గొలియాతు ఏం చేసినాడు చెప్పండి? దావీదు చంపివేసినాడు. తన కత్తితో తనను చూసి చంపేసి చూస్తే ఫిలిష్తీయులందరూ ఏం చేసినారు? పరుగు ఏం చేసినారు? ఎక్కడో అక్కడ తూర్పు దిక్కు పర్వతం నుంచి పర్వత, దక్షిణం ఎక్కడ దిక్కు, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ స్థలం దొరికినప్పుడు పారిపోయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప విజయమో. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల ధైర్యం పొందుకున్నారు. హల్లెలూయా. మా దిక్కున దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మా దిక్కున ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. 53వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయులను తరుముగా మాని తిరిగి వచ్చి వారి
వారి డేరాలను దోచుకుని, అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేముకు వచ్చెను. చూడండి ఏం చేసినాడు. నువ్వే చెప్పినా ఇంకా చెప్పినావా కదా, నీ వల్ల సాధ్యమైందట అనవచ్చు. అప్పుడు రాదన్నాడు. నువ్వేం చేసినావా, నువ్వు చూస్తే ఇందులో ఎవరు నువ్వు చెప్తున్నావు. మరి దీనికి ఎవిడెన్స్ ఏంటి? ఆయుధాలను, తప్పిన ఆయుధాలను తీసుకొచ్చి తన డేరాలో పెట్టుకున్నాడు. తల తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? చంపినాడు. అని అందరూ జీవించాలి కదా, దేవుడు విజయం దయచేసినాడు, జీవించాలి కదా. చూడండి, ఇంటి కృతజ్ఞత కోరికలు మనం పెట్టుకుంటాము, ఉపవాస పండుగలు మనం పెట్టుకుంటాము. కానీ అందరూ రాగలుగుతున్నారా? ఆదివారం అందరి సమయానికి రాగలుగుతున్నావా? నువ్వు ఆరాధించే దేవుడికి నువ్వు ఏ సమయం ఇస్తున్నావు? ఏ సమయానికి నువ్వు రావాలి మందిరానికి? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, సమయాన్ని మనం వ్యర్థం చేయకూడదు. అన్నిటికీ మనం సమయం దేవుడి అప్పుడు తర్వాత వాక్య స్టార్ట్ అప్పుడైతే చాలా అన్నట్టుగా ఉన్నావా? కొద్దిసేపు లేట్ అయితే దావీదు పరిస్థితి ఏమయ్యేది? గొలియాతు చేతుల్లో చనిపోయేవాడు. ఆ కర్రను చూసి ఏమొచ్చింది? కోపం చేసింది. ఎవరికి? ఫిలిష్తీయునికి. కర్ర చూడగానే నేను పశువుగా కొట్టడానికి నేను యుద్ధ వీరుని అని గర్వవాడు. ఆ వీరుడు తనతో ఏమైంది? కుప్పకొలిపోయాడు. ఎవరైతే వీరుడిస్తారో గర్వం లేనివాడు ఏమవుతుంది? గర్వం నేను ముందు నడుస్తుందట, నాశనానికి ముందు గర్వం. చూడండి, ఫిలిష్తీయులు ఏమొచ్చింది? గర్వం. దావీదులో ఏం కనిపిస్తుంది? నేను దేవుని పేరున వచ్చిన వ్యక్తిని, దేవుని జనాంగాన్ని అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమం కోరి వచ్చిన వ్యక్తిని. హల్లెలూయా. దేవుని పేరు ఎవరైతే ముందుకు సాగుతారో దేవుడు వారికి తోడుగా ఉంటారు. దావీదుకు తోడైన దేవుడు నీకును నాకు తోడై ఉంటాడు. హల్లెలూయా. అట్టి విజయం మనందరికీ దేవుడు దయచేస్తాడు. ఎప్పుడు? ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు, ఆయన న్యాయ విధులను ఎప్పుడైతే పాటిస్తామో నీ ఎడల దేవుడు కార్యం చేస్తాడు. నీకున్న అలవాటు చెడుపుతూ నువ్వు ధర్మశాస్త్రం దేవుని బలలో పాల్గొంటున్నావు, నువ్వు దేవుడు సన్నిధిలో ఉంటున్నావు. ఇంకా మతాలు ఈ వీటి నుంచి విడుదలపుతూ ఇక సహోదరి నీకు చెప్తున్నాడు, ఇక సహోదరుడు మానకపోతే ఏమవుతుంది? ఒక వాక్యం ఏంటి? ధర్మశాస్త్రం మూలంగా, క్రియల మూలంగా ఏం చెప్తుందట? ఉండదు. ఎవరైతే వ్యతిరేకంగా నిలబడగా లేకపోతే ఏమవుతుందట? శాపగ్రస్తులు అవుతారట. జాగ్రత్త. ఈ రోజు నుంచి నువ్వు మార్చుకో. నీకున్న అలవాటు నుంచి దూరం పో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఈ రోజు నుంచి మార్పు పొందినావా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. 51వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఎలా చంపినాడు. శూరుడు, వీరుడుగా ఉన్న ఈ యొక్క వ్యక్తిని ఆ ఇశ్రాయేలు జనాంగం ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు తరిమే వ్యక్తులుగా ఈ ఫిలిష్తీయులు ఉన్నారు. దావీదు విజయం పొందిన తర్వాత ఏమైంది? ఫిలిష్తీయులు తరిమే వ్యక్తులుగా ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. పాపము నీవు తరగదు, నువ్వు పాపాన్ని తరిగేట్టుగా ఉండాలి. హల్లెలూయా. పాపము నీ వెంట రాకూడదు, పాపము వెంట వెళ్ళకూడదు, పాపము శాపం వెంట ఉండవద్దు. ఏ శాపం మీకు అందమైన ఇప్పటికీ ఏ శాపం అవి మీ వెంట రావద్దు, మీరు వాటి వెంట వెళ్ళకూడదు, మీరు వాటికి దూరంగా ఉండాలి. హల్లెలూయా. పాపం క్రియల నుంచి విడుదల కలగాలి. మనలో ఉన్న పాపాన్ని మనం ఏం చేస్తారు? శాపగ్రస్తులు. బహుజాగ్రత్త పడండి, వాక్యం వినగలరు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలకి అంతేకాదు మీరు యుద్ధములకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలా చెప్పవలను, ఇశ్రాయేలులారా విని, నేను మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటకు సమీపించుచున్నాడు. మీ హృదయం జరగలేని
భయపడకండి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. హల్లెలూయా. ఏం కలగదంట, యుద్ధం కలిగినట్టు ఏముండదంట, భయపడదంట, జరగదంట. హృదయంలో జలనీయకుడి, భయపడనీయుడి, వారి ముఖము చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. మీ కొరకు హూ విల్ ఫైట్ ఫర్ us? ఎవరు నా కోసం పోరాడతారు, ఎవరు నా కోసం యుద్ధంలో ముందుకుంటారు? నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నీ బలహీనత నుంచి విడిపించినప్పుడు నీకు దేవుడు ఆత్మ తోడు ఉంటుంది. దేవుడు జీసస్ ఈజ్ అవర్ సేవియర్ అంటారు కదా. ఫర్ వార్ యెహోవా ఈజ్ అవర్ సేవియర్. ఫర్ వార్ యెహోవా ఈజ్ అవర్ సేవియర్. యుద్ధములకు ఎవరిని మనం రక్షించేది చెప్పండి? మనం రక్షించేవాడు మన దేవుడైన యెహోవా. యుద్ధాన్ని జయించగలిగిన శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని, వివేచనని దేవుడు దయచేస్తాడు. కానీ మన హృదయాలు ఏమవుతుందట? భయము, జయము అని మన హృదయానికి రావాలట. హల్లెలూయా. చూడండి, నీ హృదయాన్ని ధైర్యపరచుకుని ముందుకు సాగాలి. ఇంకొక మాట చూడండి, 32వ కీర్తనలో 10వ భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి, యెహోవాను నమ్మి లేచి వారికి కృప. హల్లెలూయా. భక్తిహీనులకు ఏం కలుగుతాయట? వేదనే. ఒక వేదన కాకపోతే ఇంకో వేదన. నీకున్న అలవాటును బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు అలాగే పాపంలో ఉన్నట్లయితే నీకు వేదనలో ఒక ప్రాబ్లం వెళ్ళాలి, ఒక ప్రాబ్లం వెళ్ళాలి, వేదనలు వెంటాడుతాయి. భక్తిహీనత నీకు ఉన్నట్లయితే నీకు వేదనలే వెంటాడుతాయి. పాపం నుంచి ఎప్పుడైతే విడుదలగలుగుతావో, దేవుని ఎప్పుడైతే నువ్వు నమ్మి గ్రహిస్తావో, నీకేం కలుగుతుంది? దేవుని కృప కలుగుతుంది. హల్లెలూయా. ఏ ప్రయత్నం చేసినా అంత పేరైపోతుంది. ఏం చేసినా, ఏ స్టార్ట్ చేసినా అంత పేరైపోతుంది. ఏ పని మొదలు పెట్టినా అంత పేరైపోతుంది. ఎవరికి? భక్తిహీనునికి. ఒకవేళ నీ పాపమును విడిచిపెట్టి, నీకున్న అతిక్రమములను పూర్తిగా విడిచిపెట్టి దేవుని యందు నమ్మి గ్రహించినడా, దేవుని నమ్మినడా నీ పొందుకునేది దేవుని కృపని, దేవుని యొక్క విషయాన్ని. హల్లెలూయా. కేవలం నువ్వేం చేయాలి చెప్పండి? భక్తిహీనతను ద్వేషించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద నమ్మి దేవుని మీద ఆధారపడే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుని మీద ఆధారపడాలి. చూడండి, ఆయన మీద, యెహోవా మీద నమ్మించు వారికి ఆయన కృప అవసరం. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపజేస్తుంది దేవుని కృప? నీ మీద, నా మీద దేవుని కృప ఉండాలంటే ఏం చేయాలి? నేను దేవుని నమ్మాలి, నీవు కూడా దేవుని నమ్మినేలా దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు, దేవుని యొక్క కృప ఐశ్వర్యాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. అట్టి జీవన, అట్టి కృప, అట్టి సమాధానం దేవుడు దయచేస్తాను. ఎప్పుడు నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే, నీకున్న అలవాటు మీద నమ్మకం ఉంచినట్లయితే ఏమి సాధించలేవు. పాపంలో వచ్చి జీవితం ఏమైనది? మరణము. ఆ పాపం నుంచి ఎందుకు కోరుతున్నావు? పాపం విడిచిపెట్టి నువ్వేం చేయాలి చెప్పండి? భయభక్తులు కలిగిన జీవితం. హల్లెలూయా. దేవుని స్వార్థాన్ని నీతిమంతుడుగా తీర్చబడాలి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు పొందుకుంటారు చెప్పండి? చనిపోయిన తర్వాత ఆశీర్వాదాలు పొందుకుంటారా? బ్రతుకున్నప్పుడే ఆశీర్వాదాలు పొందుకోవాలి. హల్లెలూయా. బ్రతుకున్నప్పుడే ఏం పొందుకోవాలి చెప్పండి? శాంతి పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి. హల్లెలూయా. చనిపోయిన తర్వాత మన వెంట వస్తాయా? ఏం లేదు, తీసుకెళ్ళి అక్కడ అదే 3 ఫీటు, అదే 4 ఫీటు, అదే ప్లేస్. ఎవరికైనా, నీకైనా నాకైనా నువ్వు సంపాదించుకున్నట్టు ఏమి ఉండదు. హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలి చెప్పండి? లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పొడుగుతుంటే లాభము బహుఘోరం కదా. అందుకే లోకమంతటి సంపాదించుకునే కదా దేవుడిని సంపాదించుకోండి. దేవుని నీ హృదయంలో దేవుడికి చోటి, దేవుడికి స్థానం ఇచ్చిన ఆయన కృప నీకు ఉంటుంది. ఆయన దీవెన ఆశీర్వాదం నీకు, నీ కుటుంబం వారికి ఉంటుంది. హల్లెలూయా.
కీర్తన గ్రంథంలోని 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటే ఆయనను ఆశ్రయించినరు ధన్యుడు. చాలా ఇక్కడ యెహోవా ఉత్తముడని రుచి చూసి స్వీట్ షాప్ వెళ్తారు. స్వీట్ షాప్ వెళ్ళి ఏమంటే ప్యాకింగ్ చేయమంటారా, నేను నచ్చింది ఏదో ఒకటి ఉంటుంది. సో స్వీట్ షాప్ వెళ్ళిన తర్వాత అందరూ ఫస్ట్ కొంచెం శాంపుల్ తీసుకొని ఏం చేస్తాను, టేస్ట్ చేస్తారు. అది నచ్చితే టేస్ట్ నచ్చితే దాన్ని తీసుకుంటారు, వాళ్ళు చేస్తారు. యెహోవాని కూడా రుచి చూసి తెలుసుకోవాలంట. హల్లెలూయా. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటము, దేవుని వాక్యం చదవటము, ప్రార్థన చేయటము. ఎలా ప్రార్థన చేయాలని చూస్తున్నాం మనకి, మనము మానక ప్రార్థన చేయాలి. మానక వింటామో లేదా, ఒకసారి మానక తయారవుతున్నామో లేదా, పోవడం మీద పోవడం వేసుకుంటారా లేదా, ముందునే అంటారు అక్కడ కాబట్టి. హల్లెలూయా. తయారవుతాం. అంత శ్రద్ధ నీ శరీరాన్ని నీ దేహానికి ఇస్తుంటే మరి మానకులు దేనికి శ్రద్ధ చేయాలి, దేనికి అవకాశం ఇవ్వాలి, ప్రార్థన. హల్లెలూయా. మానక ప్రార్థన చేయాలంట. భయభక్తులు కలిగి ఉండాలి. చూడ ఆయన ఆశ్రయించిన నరుడు ఏమి ఉన్నారంట, ధన్యుడు. ఎవరు ధన్యుడు చెప్పండి, చెప్పండి. ఎవరు దేవుని ఆశ్రయిస్తారో వారి ధన్యులను పడతారు. ధన్యుడు ఎవరు పడతావు, ధన్యులు పడతావు. నీవు దేవుని ఆశ్రయించినాడా, దేవుడిని సమీపించినాడా. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. ధనం నమ్ముకున్నవాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి. ధనం నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారంట చెప్పండి, డబ్బు డబ్బు డబ్బు, గోల్డ్ సిల్వర్ డైమండ్స్ నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారట, చాలా బంగారు బిల్డింగ్, వీటి మీద ఆశ పెట్టుకుని వీటి మీద నమ్మకం పెట్టుకుంటే ఏమవుతారు చెప్పండి, చెప్పండి. ధనం అంటే ఏం చెప్పండి, మీకు తెలుసు. ధనం అనేసరికి అందరూ మొహాలు చేంజ్ అయిపోతున్నాయి. అందరికీ ధనం ఏది ఉంటుంది, మన ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష వల్ల ఏమొస్తుంది, సమస్తం కీడులకు మూలమవుతుంది. దాని డబ్బు ఎక్కువ కూడా ఏమవుతుంది, ఏదో ఒక కీడు తీసుకున్నాడు. ఏదైనా ఎక్కువ డబ్బు తక్కువ ఇంటికి కూడా వాసి పెడుతున్నాడు, ఉండడం ఉంటారు. డబ్బులు ఎక్కువ ఇంట్లో ఏముంటుంది, ఇంటి ముందు వాసి పెడుతుంటారు. సో నేను ఎప్పుడు చూసిన డబ్బు ఎక్కడ పోయాలి ఏముంటుంది, భయం. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వస్తాడా భయం, ఇంకా ఎవరు వస్తారా, ఏ దొంగ వస్తాడా అని కావాలి పెట్టుకుంటారు. ఇంకెప్పుడు డబ్బు అయిపోతే ఏమవుతుంది, లైసెన్స్ నిర్మాణాలు తెచ్చుకుంటారు. ఎందుకు, ప్రారంభం. చూడండి, సమస్త డబ్బు ఏం చేస్తుందట చెప్పండి, కీడు. ప్రతి కీడు కంట ఈ ధనాపేక్ష వల్ల వచ్చేది లాభమా కీడు. ధనం నమ్ముకున్నవాడు ఏమైపోతాడు, పాడైపోతాడు. మరి దేని నమ్ముకోవాలి చెప్పండి, నీతిమంతులు చిగురాకులని వృద్ధి పొందుతారు. హల్లెలూయా. మనం వృద్ధి పొందాలా, నీతిమంతులుగా తీర్చబడాలనేదా. ఈ రోజు నుంచి నీతిమంతులుగా తీర్చబడాలనుకున్నాము. ఈ రోజు నుంచి తమ పాపములు విడుదల పొందాలనుకున్నాము. చెప్పండి హల్లెలూయా. ముఖ్య హల్లెలూయా చెప్పండి. నిజంగా మారాలన్నవారు హల్లెలూయా చెప్పండి. అబ్రహాము గారు నీతిమంతులు అనిపించుకోవాలనుకున్న అన్ని జనాలు హల్లెలూయా నీతిమంతులుగా మార్చబడాలి. మరి పాపం నుంచి, పాపం యొక్క అంటే కలిగిన శత్రు బాధ నుంచి చూడండి, దావీదు మహారాజు ఎన్నో మాటలు వారి మీద శపించడం జరిగింది. అట్లాంటి శత్రువులను మనం అసలు విషయం ఏం చేయాలి చెప్పండి, మత్తయి సువార్తలో మాట్లాడాడు. శత్రువులను మనం ఏం చేయాలి, సో వాక్యం ఏం చదివిస్తుంది, శత్రువు విషయం. శత్రువు దాడి నుంచి జయం పొందినాం, వారి నుంచి వారు ఏం చేయాలి. ఈ కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ అధ్యాయము 44 మత్తయి సువార్త. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి,
ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. అదే హల్లెలూయా. పరలోకమందున్న తండ్రికి మేము కుమారులం, యేసుక్రీస్తుకు మేము కుమారులము, యేసుక్రీస్తు దాసులము, యేసుక్రీస్తు యొక్క శిష్యులము, యేసుక్రీస్తు యొక్క వ్యక్తులము, ఇశ్రాయేలు జనాంగం అని చెప్పుకునే నేటి తరంలో ఈయన విశ్వాసులు అన్య జనముల నుంచి రక్షింపబడిన జనాంగమైనప్పటికీ మీరందరూ దేవుని బిడ్డలు అనిపించుకోవాలంటే ఏం చేయాలంట? మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏం చేయాలంటే నేను హింసించే వారి కొరకు నీకున్న అలవాటు పోవాలంటే ప్రార్థన చేయి. దేవుడు నీకు అలవాటు చేసేస్తాడు. నీకున్న పాపం నుంచి దేవుడు విడుదల చేస్తాడు. నిన్ను నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు పాపలు తీర్చుగాక. దయచేసి అందరూ కలవచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవా రాజులాగా పరలోకపు తండ్రి నీకు వందనం, స్తోత్రం తండ్రి. యేసు రాజా నీకు వందనం, మా రాజా మా దైవమా నీకు వందనం. మమ్మల్ని నేనువాడా, మా సంరక్షకుడా, మా బోధకుడా, మా విమోచకుడా నీకు వందనం, స్తోత్రం తండ్రి. అవును తండ్రి, శోభోదారికి కదా, అవును తండ్రి, నీ ధర్మశాస్త్రం ఎదుట నీ ఎదుట నిలిచి ఉండకుండా వ్యతిరేకంగా పాపపు క్రియలను పాపపు పనులు నేను చేసిన మమ్మల్ని క్షమించుదేవా. ఆ పాపం నుంచి విడుదల దయచేయము తండ్రి. ఇక మీద మరలా అదే పాపం మరలా అదే స్థితి వదలవద్దు. నీ యొక్క ధర్మశాస్త్రం వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆ యొక్క క్రియలకు వ్యతిరేకం శాపగ్రస్తులవుతారని నీ వాక్యం సెలవిస్తుంది దేవా. ఇక్కడ ఉన్న వారెవరో నీ యొక్క శాపగ్రస్తులు కాకూడదు తండ్రి. ఈరోజు వాక్యం విన్న వారందరూ నీ జీవన పొందుకొని నీతిమంతులుగాను అయ్యా దేవా తండ్రి నీ యొక్క విశ్వాసమును వర్ధిల్లుకుంటూ నీతిని కాపాడుకుంటూ నీతిమంతులుగా తీర్చబడి ఆశీర్వాదములు పొందుకునే రీతిగా పోషించుకుంటారని నీ జీవన కుమరించుము. ఏడతెగక మానక ప్రార్థన చేసుకుని విజయాలు పొందే భాగ్యం దయచేయండి. ప్రార్థన చేయవాలని రైతులు నీవే పొందుతారని యుద్ధములకు సైన్యములకు ప్రత్యేక యెహోవా యొక్క ఇశ్రాయేలు ప్రజల పక్షాన యుద్ధము ఫిలిష్తీయులపై యుద్ధం చేసి గెలిచినాడు దావీదు మహారాజు. కేవలం నీకు ఉపాధి ధన్యతని నీవు దావీదుకు తోడైన దేవుడు. నేటి తరంలో ఏ పాపం పడుతుందో అంత బాధ యొక్క పాపమే విడట్లేదు. ఈ యొక్క వ్యసనము, ఈ యొక్క డ్రింకింగ్, ఈ యొక్క స్మోకింగ్, ఈ లోకంలో ఉన్న పాపము, ఈ లోకంలో ఈ లోకంలో వివిధమైన ఆటలు చాటలు ఈ లోక సంబంధమైన విడుదల కలగజేయమని ఈ సందర్భంలో విడుదల దయచేయమని ఈ దినం నుంచి విడుదల దయచేయండి. నీ కృప చూపించు విడుదల శక్తిని దయచేయండి. దేవా నీ ఆదరణ పొందుకుంటూ నీ వాక్యాన్ని నమ్మవేసుకుంటూ ముందుకు సాగే భాగ్యం దయచేయండి. నీ యెహోవా భక్తులు యెహోవాను భయపడుతున్న నరులు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ధన్యులు ఒక ధన్యులుగా తీర్చిదిద్దుతుంది. నీ కృపాక్షేమం, శాంతి, సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ కృప చేయించి దయచేయు. ప్రతి పాపం నుంచి శాపం నుంచి విడుదల దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి అందరూ లేచినట్లయితే ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.